నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు ల్యాండ్ కొనాలని అనుకుంటున్నారా? ఓన్లీ 1 ఎకర్ మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో 1 ఎకర్ కొనాలని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది చిన్న పౌల్ట్రీ ఫాము, లేదంటే చిన్న గార్డెన్ వేసుకోవాలి, లేదు అంటే అక్కడ చిన్నపాటి గెస్ట్ హౌస్లకు కట్టుకొని అక్కడే ఉండాలనుకుంటారు. చాలా మంది గట్లనే వెయిట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎట్లా అంటే ఓన్లీ 1 ఎకరే కదా, హైదరాబాద్కి నియరెస్ట్గా ఉండేటట్టు చూసుకుంటారు. అదేవిధంగా ఏదైనా నేషనల్ హైవేకి దగ్గరలో మంచి కనెక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కడనో ఒక దగ్గర లోపల తీసుకుంటే దేనికి యూజ్ ఉండదు. అందుకోసమే మంచి కనెక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటారు ప్రతి ఒక్కరు. గసంటోళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ఇది ఎట్లా అంటే 2 విలేజ్లకి దగ్గరలో ఉంటుంది. 2 విలేజ్లకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మంచి వెదర్ కూడా పీస్ఫుల్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇక నియరెస్ట్గా 2-3 ఊర్లు ఇక్కడ నుంచి కనిపిస్తాయి. ఇక అదేవిధంగా ఇది ఒక మంచి గడ్డ మీద ఉంటుంది. మనకు పక్కన చెప్పుకోవడం కూడా ఒక పౌల్ట్రీ ఫామ్ కూడా చిన్నది ఉంటుంది. అదంతా ఏముండదు. మనం కూడా పౌల్ట్రీ ఫామ్ వేసుకోవడం కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకునే ముందు చిన్న ప్రాపర్టీస్ నుంచి పెద్ద ప్రాపర్టీస్, ఒక 1 ఎకర్ నుంచి 100 ఎకర్స్, 200 ఎకర్స్, 1000 ఎకర్స్, 3000 ఎకర్స్ ఎంతైనా సరే మన దగ్గర ల్యాండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ల్యాండ్లు కావాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు శ్రీశైలం హైవేలో మెయిన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా శ్రీశైలం హైవేలో ఉంటాయి, కరీంనగర్ హైవేలో ఉంటాయి, వరంగల్ హైవేలో ఉంటాయి. ఈ 3 హైవేలో నేను ఖచ్చితంగా మీకు ల్యాండ్స్ అంటే మీ అక్కడ ఏరియాను బట్టి చూపిస్తా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన దగ్గర ల్యాండ్స్ ఉంటాయి. నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక దీని గురించి తెలుసుకుందాం. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది ఓన్లీ 1 ఎకర్ ఫ్రెండ్స్. ఓన్లీ 1 ఎకర్ ల్యాండ్ ఫర్ సేల్. ఇది క్లియర్ ఫ్రెండ్స్, ఎలాంటి లిటికేషన్స్ లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది. 33 ఫీట్ రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది. మనకి ఇది ఎప్పుడైనా సరే డాంబర్ రోడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందర డాంబర్ రోడ్ ఉంటుంది, వెనకాల డాంబర్ రోడ్ ఉంటుంది. అంటే 2 ఊళ్ళకి దగ్గర ఉంటుంది. ఒక ఊరు నుంచి జస్ట్ 1.5 km ఉంటుంది, ఒక ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా? ఇక అదేవిధంగా ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఫ్రెండ్స్. రెడ్ సాయిల్ ల్యాండ్, ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. అదేవిధంగా ఫుల్ వాటర్ ఏరియా. మీకు పక్కన నాకు వాటర్ కూడా మస్తు వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. పక్కన బోర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా పంటలు పండిస్తుంటారు. ఇక ఇది దేనికి యూజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపాటి పౌల్ట్రీ ఫామ్ వేసుకోవాలనుకుంటారు చూడు, చిన్న 1 ఎకర్ 2 ఎకర్స్ మంచి డెవలప్మెంట్ ఏరియాలో కొనుక్కొని పౌల్ట్రీ ఫామ్ వేసుకోవాలి, లేదు అంటే అగ్రికల్చర్ చేసుకుంటారు, లేదు అంటే గార్డెన్ వేసుకోవాలి అనుకుంటారు. గసంటోళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీకి దగ్గరనే ఉంది కాబట్టి ఇక్కడ చిన్నపాటి గెస్ట్ హౌస్ కట్టుకున్నా సూపర్గా సెట్ అవుతాయి ఫ్రెండ్స్. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకున్నాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్కి జస్ట్ ఒక 14 km ఉంటుంది. తలకొండపల్లి మండలం అయితే రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక తలకొండపల్లి నుంచి 9 km ఉంటుంది. కర్తాల నుంచి 22 km ఉంటుంది. ముచ్చాల ఫార్మసిటీ నుంచి 24 km ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 47 km ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 57 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 73 km ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచిగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి డబుల్ రోడ్ కూడా నియరెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 6 km డిస్టెన్స్లో డబుల్ రోడ్ పోతుంది. ఇక మనకు ఇక్కడ ఒక విలేజ్కి 2.5 km డిస్టెన్స్లో ఒక డాంబర్ రోడ్ ఉంది. ఇక్కడ 1.5 km డిస్టెన్స్లో డాంబర్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది అన్ని విధాలా సూటబుల్ అయ్యే ల్యాండ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 30 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, జస్ట్ 30 lakhs. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.